హాయ్ ఫ్రెండ్స్, ఆర్థిక తుఫాను ప్రపంచాన్ని ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. దీనికి భారతదేశం ఏమాత్రం మినహాయింపు కాదు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పినటువంటి సందర్భం. బంగారం కొనకండి అని చెప్పారు. పెట్రోల్ ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆయన కాన్వాయ్ని తగ్గించుకున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఆర్థిక తుఫాను మన దేశాన్ని చాలా గట్టిగా హిట్ చేయబోతుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసుకోవాలి. గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు భారతదేశం తట్టుకొని నిలబడింది అంటే అప్పుడు భారతదేశం తల్లుల పోపు డబ్బాల్లో పొదుపు చేసినటువంటి డబ్బులు ఉండేవి. గత దశాబ్ద కాలంగా ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళ యొక్క పొదుపు శాతం అనేది చాలా గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితి. లిక్విడ్ క్యాష్ అనేది ఎవరి దగ్గర లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక తుఫాను మన దేశాన్ని హిట్ చేస్తే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పెట్రోల్ ప్రభావమే, పెట్రోల్ మాత్రమే కాదు, ఉప్పు, పప్పు, బియ్యం, గ్యాస్ అన్నీ కూడా పెరిగేటువంటి పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏది పెరిగినా ఏది ఏమైనా సరే మద్యం యొక్క అమ్మకాలు మాత్రం చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నటువంటి పరిస్థితి. 2025 మార్చికి 2026 మార్చికి చూస్తే 38% అమ్మకాలు పెరిగాయని చెప్పేసి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇంత బీరు అయితే చాలా ర్యాపిడ్గా పెరిగిపోయింది. ఎండాకాలం కావడంతో బీరు తాగేస్తున్నారు. కొంచెం హార్డ్ విస్కీ అవి కొంచెం తగ్గినప్పటికీ ఈ మాత్రం చాలా ఘోరంగా పెరిగిపోయాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళిళ్ళని, ఫంక్షన్స్ అని డబ్బుని చాలా వృధాగా ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం. లిక్విడ్ క్యాష్ని దాచుకోకపోతే, మన దగ్గర ఆ క్యాష్ లేకపోతే మనం తీవ్రమైనటువంటి ప్రభావానికి గురయ్యేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతదేశ పొదుపు పర్సంటేజ్ కూడా చాలా ఘోరంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి గణాంకాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.